క్రైమ్ కౌంటర్ న్యూస్ ఇండియా ఛానల్. బుధవారం బాపట్ల జిల్లా చీరాలలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షురాలు వైఎస్ శర్మిల రాష్ట్రంలోని అన్ని జిల్లాల పర్యటనలో భాగంగా చీరాల మాజీ శాసనసభ్యుడు ఆమంచి కృష్ణమోహన్ నాయకత్వంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో భాగంగా చీరాలలోని ముంతావారి సెంటర్ నుండి బైక్ ర్యాలీతో ముక్కోణం పార్కు వద్ద గల డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ విగ్రహానికి పిసిసి అధ్యక్షురాలు వైఎస్ శర్మిల మరియు ఆమంచి కృష్ణమోహన్ మొదటగా పూలమాలలతో నివాళులు అర్పించి తదుపరి రాజీవ్ గాంధీ విగ్రహానికి, అనంతరం చీరాల పట్టణం మధ్యలో ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి కూడా భారీ సంఖ్యలో కార్యకర్తలతో బయలుదేరి వెళ్లి పూలమాలలతో నివాళులు అర్పించి అనంతరం పద్మశాలి కళ్యాణ మండపం నందు పిసిసి అధ్యక్షురాలు వైఎస్ శర్మిల జిల్లా స్థాయి కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియా మిత్రులతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లోని ప్రతి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో భాగంగా బుధవారం చీరాలలో కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు జరిగింది. ఈ సమావేశంలో ఇప్పుడున్న టీడీపీ ప్రభుత్వ సంవత్సర కాలం పూర్తయిన విభజన హామీలను, సూపర్ 6 హామీలను కూడా సరిగా నెరవేర్చలేదని అన్నారు. గడిచిన 11 సంవత్సరాలుగా బీజేపీ ప్రభుత్వం కూడా ఇదే పనితీరులో ఉంది అన్నారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతం కావాలంటే ఆమంచి కృష్ణమోహన్ నాయకత్వంలో చీరాలలో కాంగ్రెస్ పార్టీ మరింత బలపడుతుందని ఆమె పేర్కొన్నారు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితేనే ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుందని శర్మిల తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని అన్ని నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు వేలాది మందిగా పాల్గొన్నారు. టేబుల్ మీద పెడితే సరిపోతుంది. కొంచెం గురించి మాత్రమే మాట్లాడాలి. మీరు ప్రసంగాలు కానీ కాదు మనం ఇక్కడికి వచ్చింది. జడ్జెస్ అది గుర్తుంచుకోండి. స్టేట్ బాడీ లోకల్ ఇష్యూస్ కానీ స్టేట్ ఇష్యూస్ కానీ అవన్నీ తర్వాత మనం డిస్కస్ చేసుకోవచ్చు. పార్టీ బలోపేతం గురించి మాత్రమే మాట్లాడాలి. దయచేసి గుర్తుంచుకోండి. మరో చిన్న గమనిక, పేరు అందరికీ ధన్యవాదాలు చెప్పవుతాయా? దయచేసి అందరికీ ధన్యవాదాలు చెప్పి డైరెక్ట్గా పాయింటింగ్ వెళ్ళండి. మీడియాలో What
ఎక్కువ చూపిస్తున్నాయినా లేదు ఏమి ఇంకా రాలా ఫోన్ మొత్తం మీద ఇస్తున్నాడు. స్టాక్ అవుట్ ఆఫ్ స్టాక్ అవుతాడు, ఇంకా స్టాక్ వస్తుంది. బాపట్ల జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికై ఈరోజు విస్తృత స్థాయి సమావేశానికై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా నేను ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్య అజెండా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కాంగ్రెస్ పార్టీ నాయకులైనా కార్యకర్తలైనా ఎలా ముందుకు వెళ్ళాలి అనే విషయాలు డిస్కస్ చేయడానికి, నాయకుల కార్యకర్తల అభిప్రాయాలను వినడానికి, వాళ్ళ సూచనలు కూడా తీసుకోవడానికి, లేదా వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు ఉంటాయి కనుక్కోవడానికి నేనే పార్టీ అధ్యక్షురాలుగా ప్రతి జిల్లాలో ఇలా పర్యటన చేస్తుంటా ఈరోజు ఈ జిల్లాకు రావడం జరిగింది. ఇటీవల కాలంలోనే చూశాము, చంద్రబాబు గారి సంవత్సరం రోజుల పాలన దాటింది. అయినా ఈ సంవత్సరం రోజుల పాలనలో విభజన హామీలలో ఏ ఒక్క హామీ నెరవేరకపోగా చంద్రబాబు గారు ఇచ్చిన సూపర్ 6 అయినా ఎన్నికల హామీలైనా ఏ ఒక్కటి కూడా ఇంకా పూర్తిగా నెరవేర్చలేదు. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీ పార్టీ ఆంధ్ర రాష్ట్రానికి 11 సంవత్సరాలుగా వెన్నుపోటు పొడుస్తూనే ఉన్నా కూడా వైసీపీ అయినా చంద్రబాబు గారైనా ఇద్దరు అదే బీజేపీ పార్టీకి భక్తులుగా మారి వాళ్ళతోనే ఇదే బీజేపీ పార్టీతో భక్తులు పడుతున్న విషయం అందరికీ తెలుసు. కాకపోతే చంద్రబాబు గారు బహిరంగంగానే చూపులు పెట్టారు. బీజేపీలో కలిసి జగన్మోహన్ రెడ్డి గారితో అక్రమ పోటీ పెట్టుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారితో కూడా మోడీ గారి ఇవన్నీ పోరాటం చేసే సత్తా ఉన్న ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అనే విషయం గుర్తించేలా వాళ్ళ మధ్య ఇతర కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ చేపట్టాల్సిన అవసరం ఉంది, ప్రకటించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాకపోతే ఆంధ్ర రాష్ట్రానికి విభజన హామీలలో ఏ ఒక్క హామీ నెరవేరే పరిస్థితి లేదు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితేనే ఆంధ్ర రాష్ట్రానికి మేలు జరుగుతుంది. ప్రత్యేక హోదా రావాలి అంటే రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలి. కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తే మాత్రమే ఈరోజు రాజ్యాంగం కూడా బతికే పరిస్థితి తయారైంది. అంటే బీజేపీకి వ్యతిరేకంగా కూడా పోరాడాల్సిన అవసరం ఎంత ఉందో ఈరోజు కాంగ్రెస్ పార్టీకి అర్థమైంది. ప్రజలకు కూడా అర్థం కావాల్సిన విషయం, అర్థం కావాల్సి ఉంది. కాబట్టి ఈ అంశాలన్నిటి మీద పోరాటం చేయడానికి, ప్రజల మధ్య పనిచేయడానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈరోజు అందరు కార్యకర్తలు, నాయకులు, జిల్లాలో అందరూ కాంగ్రెస్ కుటుంబం అంతా ఈరోజు ఇక్కడ ఏకపరిచి అన్ని విషయాలన్నీ మాట్లాడి కాంగ్రెస్ పార్టీ జిల్లాలో ఆమంచి అన్నగారి నాయకత్వంలో జిల్లాలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి మేమందరం కలిసికట్టుగా కృషి చేయాలని ఇక్కడ హాజరు కావడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎలా ఉంది? ప్రజల స్పందన ఎలా ఉంది? కాంగ్రెస్ పార్టీ సిట్ చేశారండి.